బీకామ్ ఫస్ట్ ఇయర్లో అత్యంత కీలకంగా తీసుకునేటువంటి చాప్టరు తరుగుదల. తరుగుదల అంటే సాధారణంగా ఏదైనా ఒక ఆస్తిని ఉపయోగిస్తున్నప్పటికీ ఉపయోగించకపోయినప్పటికీ దాని విలువ క్రమేణా తగ్గుతూ ఉంటుంది. అలాంటి దానిని తరుగుదలగా పరిగణలోకి తీసుకుంటాం. ఒక యంత్రం కొనుగోలు చేసినప్పుడు లేదా విద్యార్థులకి చాలా ఇష్టమైనవి బైక్స్ కొనుగోలు చేసి దాన్ని ప్రతిరోజు వాడినా ప్రతిరోజు వాడకుండా కొని పూజ చేసి ఇంట్లో పెట్టి ఒక నెల తర్వాత మరలా అమ్మి వేయాలన్నా విలువ కడితే దాని విలువ అసలు కంటే తగ్గింపుగా లెక్కిస్తారు. కాబట్టి ఈ విధంగా ఆస్తి తన విలువను కోల్పోతున్నట్లయితే దానిని తరుగుదలగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ తరుగుదల లెక్కించేటప్పుడు స్థిర వాయిదాల పద్ధతి అని, తగ్గుతున్న నిల్వల పద్ధతి అని, వార్షిక పద్ధతి అని, ఈ విధంగా అనేక రకాల పద్ధతుల్లో గంటకు యంత్రపు రేటు పద్ధతి అని అనేక రకాలుగా లెక్కిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునే వీడియోలో స్థిర వాయిదాల పద్ధతిని లెక్కిస్తూ మధ్యలో తరుగుదల పద్ధతి మార్చి తగ్గుతున్న నిల్వల పద్ధతిలో లెక్కిస్తున్నట్లయితే ఏ విధంగా అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. సాధారణంగా ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి కొంత కాలం వరకు ఒక పద్ధతిని పాటిస్తూ మధ్యలో మరొక పద్ధతికి మార్చినప్పుడు అక్కడి నుండే తరుగుదల క్రొత్తగా లెక్కిస్తారు. ఇంకొక సందర్భంలో ఏం చేస్తారంటే ఇలా పద్ధతి మార్చినప్పుడు మొదటి నుండి ఉన్న తరుగుదలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇది చాలా కీలకంగా కొద్దిగా క్లిష్టమైనదిగా పరిగణలోకి తీసుకుంటారు. అది మనం చెప్పుకోబోతూ ఉన్నాం. మరి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. జూలై 1, 1977న ఒక కంపెనీ 20,000తో ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి సంవత్సరానికి 10% చొప్పున స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల లెక్కిస్తుంది. 1/1/1979న కంపెనీ తరుగుదలను తగ్గుతున్న నిల్వల పద్ధతిలోకి మార్చడానికి నిర్ణయించినది. తరుగుదల రేటు సంవత్సరానికి 15%. 1/1/1980న ఆ యంత్రాన్ని 12,000కు అమ్మినట్లయితే తరుగుదల తేడాలు మొదటి నుండి చూపుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న యంత్రం ఖాతా ముగిస్తారని భావిస్తూ యంత్రం ఖాతాను చూపుము. ఇక్కడ 2 పద్ధతులు ఇచ్చారు. ఒకటి స్థిర వాయిదాల పద్ధతి, దానికి 10% అన్నారు. రెండవది తగ్గుతున్న నిల్వల పద్ధతి, దానికి 15% అన్నారు. క్యాలెండర్ సంవత్సరాన్ని పాటిస్తున్నారు. మరియు కొనుగోలు చేసింది సంవత్సరం మధ్యలో కొనుగోలు చేశారు. అమ్మినది కూడా మరియు అమ్మిన సంవత్సరం కూడా మధ్యలోనే అమ్మివేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి అనేక రకాలుగా మార్పులు చేర్పులు చేస్తూ మరి చేయమన్నప్పుడు ఏ విధంగా అని తీసుకున్నట్లయితే ఇక్కడ వర్కింగ్ నోట్స్ తీసుకుంటున్నాం. ఇది జాగ్రత్తగా గమనించండి. సంవత్సరం, స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతి. మరి 1977లో స్థిర వాయిదాల పద్ధతి 1,000 రూపాయలు. 20,000కు 10% చొప్పున 6 నెలలకు 1,000 రూపాయలు అవుతుంది. తగ్గుతున్న నిల్వల పద్ధతిలో 20,000కు 15% చొప్పున 6 నెలలకు 1,500 అవుతుంది. 1978లో స్థిర వాయిదాల పద్ధతి కాబట్టి యంత్రం ధర మీదనే 20,000కు 10% చొప్పున 2,000. కానీ తగ్గుతున్న నిల్వల పద్ధతిలో మాత్రం మొదటలో 20,000కు 1,500 తీసివేస్తే 18,500, దానికి 15% చేస్తే 2,775. మరి ఈ విధంగా చేయాలి. స్థిర వాయిదాల పద్ధతిలో 3,000, తగ్గుతున్న నిల్వల పద్ధతిలో 4,275. అనగా తగ్గుతున్న నిల్వల పద్ధతిలో తరుగుదల ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఆ రెండింటి మధ్య తేడా ఎంతండి అంటే 4,275 నుండి 3,000 తీసేస్తే 1,275. దీనిని
1979 సంవత్సరంలో మారుస్తున్నాం కాబట్టి అక్కడ చూపెట్టాలి. మరి 1979లో తరుగుదల ఏ విధంగా లెక్కించాలి అంటే 15,725 అసలు ధర ఉంటుంది. ఏ విధంగా అంటే ఆస్తి యొక్క తరుగుదల లెక్కించేటప్పుడు ఆస్తి విలువ ఎంత తీసుకున్నాము? 20,000. మరి మొదటి సంవత్సరం తగ్గుతున్న నిలువల పద్ధతిలో 1,500, రెండవ సంవత్సరం 2,775, మొత్తము 4,275. అవి తీసేస్తే 15,275 వస్తుంది. దానికి 15% లెక్కిస్తే 2,359 వస్తుంది. ఈ విధంగా మనం వర్కింగ్ నోట్స్ తీసుకోవాలి. మరి ఇప్పుడు చూడండి, యంత్రం ఖాతా. యంత్రం ఖాతా డెబిట్, క్రెడిట్, తేదీ వివరాలు మొత్తం, తేదీ వివరాలు మొత్తం. 77 జూలై 1న కొనుగోలు చేశాం. నగదు ఖాతా 20,000. డిసెంబర్ 31న తరుగుదల రాస్తే బై తరుగుదల 1,000 రూపాయలు. తేల్చిన నిల్వ 19,000. దానిని 1978లో తీసుకురావడం జరిగింది. తెచ్చిన నిల్వ 19,000. మరి అలాంటప్పుడు 78లో తరుగుదల లెక్కిస్తే బై తరుగుదల ఖాతా 2,000. దాని యొక్క నిల్వ తేలిస్తే 17,000. మరి ఇంతవరకు స్థిర వాయిదాల పద్ధతిలోనే 79లో పద్ధతి మారుస్తున్నాం. 79 జనవరి 1న తెచ్చిన నిల్వ 17,000. మరి ఇంతకుముందు మనం వర్కింగ్ నోట్స్లో చేసుకున్నాం. తరుగుదల తేడా 1,275. తరుగుదల ఎక్కువ ఉంది కాబట్టి యంత్రం ఖాతాకు క్రెడిట్ చేయాలి. తర్వాత ఈ సంవత్సరం తరుగుదల కూడా లెక్కించుకున్నాం. 2,359. 15,725కు 15% చొప్పున 2,359. 17,000 విలువ ఉన్నటువంటి యంత్రము తరుగుదల తేడా తరుగుదల తీసేస్తే 13,366. దానిని నిల్వ తెచ్చినట్లయితే 1980 జనవరి 1న తెచ్చిన నిల్వ 13,666. సో ఈ 1980 జూన్ 30న మధ్యలోనే యంత్రాన్ని అమ్మివేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు తరుగుదల ఈ 13,666కు 15% చొప్పున 6 నెలలకు 1,002 రూపాయలు. మరియు యంత్రాన్ని అమ్ముతున్నాం కాబట్టి బై నగదు ఖాతా 12,000. మరి ఇలా అమ్మడం వల్ల 13,666 రూపాయలు ఉన్న యంత్రము అమ్మితే నష్టం 364 రూపాయలు వచ్చింది. అది బై లాభ నష్టాల ఖాతా 364. ఇంతటితో ఈ యంత్రం పూర్తి అవుతుంది. మరి దీన్ని చక్కగా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.